హల్లెలూయా ఆమేన్. స్తోత్రం నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుని చప్పట్లు కొడుతూ మన ప్రభువైన యేసయ్యను మన ఆత్మతో సత్యముతో ఆరాధన చేద్దాం. ఇంకా ఈ ఆరాధనకు రావలసిన వారందరూ కూడా త్వరగా సిద్ధపడి రండి. ఈరోజు చివరి రోజు. Praise the Lord. నీవాయమే నా పరవశము, నీవాయమే నా ఆత్మకు ఆహారము. నీవాయమే నా పరవశము, నీవాయమే నా ఆత్మకు ఆహారము. నీవాయమే నా పాదములకు దీపము, నీవాయమే నా పాదములకు దీపము, నీవాయమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. ఆమేన్. గ్లోరీ. స్తోత్రం. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము. నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము, నీ కృపయే నా జీవన ఆధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. స్తోత్రం. దేవుని హస్తము మనపై ఉండగా, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనతో ఉండగా, ప్రతి ఒక్కరూ కూడా ఆత్మతో సత్యముతో కళ్ళు మూసుకుని యేసయ్యను మనం పడతాం.
స్తోత్రం. ఆమేన్. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత జీవిత గమ్యము. నీ పరిపూర్ణత జీవిత గమ్యము. నీ పరిపూర్ణత జీవిత గమ్యము. నా స్తుతి పాత్రుడా చప్పట్లు కొడదాం. యేసయ్యా, ఆమేన్. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. ఆమేన్. నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా ఆమేన్. యేసయ్యా, స్తోత్రం. నా స్తుతి పాత్రుడా యేసయ్యా, 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 పాడదాం. ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యముతో పాడుతూ యేసయ్య నామాన్ని కనపడతాం. నీవే నీవేనా, ఆమేన్. దేవుని ప్రసన్నత మన మధ్యలో సంచరిస్తుండగా, దేవుని హస్తం మన పైన ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా, ఈరోజు దేవుని కార్యాలు మనం చూడబోతుండగా, ప్రతి ఒక్కరు కూడా ఆత్మతో సత్యముతో యేసయ్య నామాన్ని భయపడతాం. యేసయ్య నీకే మహిమని చెబుదాం. నా అతిశయము ఆమేన్. నా ఆనందము నీవే, నా ఆరాధన గ్లోరీ గ్లోరీ గ్లోరీ. నీవే, నీవే నా ఆరాధన. ఆమేన్. నీవే, నీవే నా అతిశయము. ఆమేన్. నీవే నా స్తోత్రం. నీవే, నీవే భజన యేసయ్య భజన. నీవే, నీవే నా యేసయ్య నీకే నా ఆరాధన నాయనా. యేసయ్య నీవే నా అతిశయమయ్యా. నీవు తప్ప నాకు ఏ అతిశయము లేదు నాయనా. నీవు తప్ప నాకు ఏ ఆధారము లేదు నాయనా. Praise the Lord. Hallelujah. Hallelujah. వాక్యం నిమిత్తం ప్రార్థన చేద్దాం. ఆగడాల నుంచి మన మధ్యకి వచ్చినటువంటి యేసురత్నం పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందారి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ సభలో ఈ నామ మహిమార్థమై జరిగిస్తున్నందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. 12వ తారీఖు పగల కాలం నుండి ప్రభా ఆకారి ఆయన ఈ రాత్రితో ఈ కూడికలు ముగించబడుతుంది. ప్రభా, గ్రామ ప్రజలతో మీరు మాట్లాడండి. ఈ సేవకుడి మీద పెట్టిన భారాన్ని బట్టి ఈ 2024 సంవత్సరం సజీవులుగా ఉంచేవని, మీ నామాన్ని కనపరచడానికి అయా అనేక దైవజనులను పిలిపించి నీ వర్తమానం ఈ ప్రాంతంలో వినిపించడానికి మరొక సమయాన్ని తరుణాన్ని ఇచ్చినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ సేవకులను బలపరచండి అయ్యా. సంఘ పరిచర్యను ఆనాటికి అభివృద్ధి పరిచి శాఖలుగా అనేక ప్రాంతాలను విస్తరింప చేయడానికి సహాయం ఇచ్చేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, పగటి కాలం మాట్లాడబోతున్న మీ దాసులను మా మధ్యకి క్షేమంగా తీసుకొచ్చినందుకు మీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ దాసు నోట్ల నుండి ప్రభా నీ వాక్కు నుంచి మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ కార్యము జరిగించండి అయ్యా. కూడి ఉన్న ప్రజలతో మైకు యంత్రం ద్వారా ఇంటున్న గృహాల దగ్గర ఉన్న బిడ్డలతో కూడా మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ కొడుకును ఆదరించేంత వరకు మీరు అచ్చుదొచ్చి నడిపించి మీ గణనామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నా. మీ దాసుడి కొరకు ప్రార్థిస్తున్నా ప్రభా. పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ప్రభా, ఇంకా అనేకమైన స్థలాలను మీ సువార్త ప్రకటిస్తానికి మంచి శక్తి, బలం, ఆరోగ్యం ఇచ్చి నడిపించి మహిమ పొందుకోమని ఈ కొడుకుని మీ చేతులకు అప్పగిస్తూ నీ సహాయం కోరుతూ మా కొరకు మన నుంచి త్వరలో తిరిగి రాబోతున్నా నజరుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అరే నన్ను వేసిన కుర్చీలు ఎందుకు తీస్తున్నారు? నీట్గా ఒకసారి వేసాం కదా, జాగ్రత్తగా కూర్చోండి. మధ్య మధ్యలో ఖాళీలు అవన్నీ కుర్చీలు ఖాళీ. కోప్పడమాకండే, మీ మీద కోప్పడ్డానని ఇక్కడి నుంచి వెళ్ళమాకండి. మీ మేలు కొరకే, ఎండలో తిరగకూడదు, ఆ చెట్ల దగ్గరికి ఎక్కకూడదు, భూమి మీదకి ఎక్కకూడదు. ఎందుకు మానేసాం మనం? స్కూల్ మీతో పాటు నేను కూడా మానేసాను. ఎందుకని గుళ్ళో ఇక్కడ ఉండాలి, గుళ్ళో ఉండాలి, ఆరాధన చేయాలి. మరొక పాట పాడతారు మీరు, అసలు అర్థం అవుతుందా? మరొక పాట పాడాలి. మీరు ఎవరైనా వాక్యం చెప్తాను. మీరు వెళ్ళమాకడు, భూమి మీదకి వెళ్ళమాక. ఓకేనా? నువ్వు కూడా కదిలేవా, చెప్ప పగిలిపోతారా? దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచినటువంటి దినాలన్నీ కూడా దేవుడు అద్భుతంగా ఈ యొక్క సభను జరిగించుకున్నారు. ఈరోజు ఉదయకాలము వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలోకి వచ్చినటువంటి దైవజనులను బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. శ్రీరాంవరం, మేదినరావుపాలెం, అదే రీతిగా వసంతవాడ, ఏలూరులో మరి చక్కటి పరిచర్య చేస్తూ మన మధ్యలోనికి వాక్య పరిచర్య అందించడానికి, వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలోకి వచ్చినటువంటి ప్రియ దైవజనులు రత్నప్రసాదయ్య గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సేవకులు వస్తుండగా చప్పలు కొడుతూ సేవకులకి సమయాన్ని ఇద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ముందుగా మీకు ఒక మాట చెప్పాలి. నా వాయిస్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి